నా పేరు మహిమ. పాస్టర్ పేరు ప్రభుకుమారు. అయితే ఈ పాస్టర్ గారు నాకు 8 నెలల నుంచి తెలుసు. ఇక్కడ బ్రాంచ్ ఓపెన్ చేయకముందే ఈ అబ్బాయి చిలుకూరుపేటలో ఉన్నప్పుడే నాకు పరిచయం. అయితే ఇక్కడ బ్రాంచ్ ఓపెన్ చేసిన తర్వాత నేను ఇక్కడికి రావడం జరిగింది. అయితే నేను వచ్చిన నుండి అబ్బాయి నాకు బాగా పరిచయం అయ్యాడు. నన్ను మ్యారేజ్ విషయంలో చాలా ప్రపోజల్ చేసుకుంటూ వచ్చాడు. అయితే లేదండి, నేను సమర్పణ కలిగి ఉన్నాను, నాకు వివాహం చేసుకున్న ఆలోచన అయితే లేదు, కాబట్టి నేను ఇలాగే ఉండిపోతానని చెప్పినప్పుడు లేదు, మన తండ్రి సన్నిధి యొక్క పందలో వివాహం లేకుండా పరిచయం చేసేదైతే లేదు, పెళ్ళైతే చేసుకోవాలి మహిమ, నేను బాగుంటాను కదా, అందులో నువ్వు కూడా పరిచయంలో బాగుంటావు కాబట్టి నన్ను మ్యారేజ్ చేసుకునే విధంగా నన్ను ప్రపోజల్ చేయడం జరిగింది. నేను తిరస్కరించాను. ఆ తర్వాత రూమ్ క్లీన్ చేయాలి రా మహిమ అని నన్నైతే అడగలేదు. మా తమ్ముడు భరత్ అని ఉన్నాడు, అబ్బాయి ఫోన్ చేసి మీ అక్కని తీసుకురాయా, ఇక్కడ రూమ్ క్లీన్ చేయాలని చెప్పాడు. ఇదే రూమ్ దగ్గరికి భరత్ అనే అబ్బాయి తీసుకొని రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరు లేరు కదా అని నేను కొంచెం ఆలోచించాను. లేదు, ఇంకొక తల్లి కూడా వస్తుందిలే మహిమ, లోపల పని చేయని చెప్పాడు. నేను ఇదే కిచెన్ రూమ్లో పని చేస్తున్నాను. అబ్బాయి బాత్రూంలో బట్టలు ఉతుకుతున్నాడు. భరత్ అనే వ్యక్తి బయటికి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడో కూడా నాకు తెలియదు. అయితే ఇంకా ఆమె రాలేదు కదా అంటే, వస్తుందిలేమ్మా, పలుకూరు నుంచి రావాలంటే టైం పడుతుంది కదా అని చెప్పాడు. ఆ తర్వాత అబ్బాయి అవతల డోర్ వేసాడు, ఇతర డోర్ వేసాడు. నేను లోపల కిచెన్లో వేస్తున్నప్పుడు, కిచెన్ వర్క్ చేస్తున్నప్పుడు నా వెనుక వచ్చి నన్ను బలాత్కారం చేయడం జరిగింది. నేను ఎంత తప్పించుకోవడానికి ప్రయత్నం చేసినప్పటికి కూడా వీలు పడలేదు. ఆ తర్వాత అక్కడే మంచం ఉంటుంది, అదే మంచంలో నన్ను పాడు చేయడం జరిగింది. తర్వాత నేను ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాను.